నమస్కారం. రేపటి విశిష్టతను ఇప్పుడు చూద్దాం. రేపు 12వ తారీఖు జూలై నెల 2025వ సంవత్సరం శనివారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు పునర్వసు కార్తె. రేపు ఆషాఢ మాస బహుళపక్ష ద్వితీయ తిథి రాత్రి 1:46 వరకు. తదుపరి ఆషాఢ బహుళపక్ష తదియ తిథి. ఉత్తరాషాఢ నక్షత్రం ఉదయం 6:36 వరకు. తదుపరి శ్రవణ నక్షత్రం. విష్కుంభ యోగం సాయంత్రం 7:32 వరకు. తదుపరి ప్రీతి యోగం. తైతల కరణం మధ్యాహ్నం 2 గంటల వరకు. గరజి కరణం రాత్రి 1:46 వరకు. తదుపరి వణిజకరణం ఉంటాయి. సూర్యుడు మిథున రాశి పునర్వసు నక్షత్రం 2వ పాదంలో రాత్రి తెల్లవారుజామున 5:38 వరకు. తదుపరి పునర్వసు నక్షత్రం 3వ పాదంలో సంచరిస్తాడు. చంద్రుడు మకర రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం ఉదయం 10:39 నుండి మధ్యాహ్నం 12:16 వరకు. అమృతకాలం రాత్రి 8:21 నుండి 9:59 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:49 సూర్యాస్తమయం సాయంత్రం 6:55 చంద్రోదయం రాత్రి 8:20 చంద్రాస్తమయం ఉదయం 6:56 అభిజిత్ ముహూర్తం పగలు 11:56 నుండి మధ్యాహ్నం 12:48 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:49 నుండి 7:34 వరకు. రాహుకాలం ఉదయం 9:05 నుండి 10:44 వరకు. గుళిక కాలం ఉదయం 5:49 నుండి 7:27 వరకు. యమగండం మధ్యాహ్నం 2 గంటల నుండి 3:38 వరకు. రేపు చాతుర్మాస్య ద్వితీయ. పూర్ణిమ తర్వాత నుండి కొత్త నెల ప్రారంభమయ్యే పంచాంగ సాంప్రదాయం ప్రకారం చైత్రం, శ్రావణం, మార్గశీర్ష మాసాలలో అమావాస్య తర్వాత నుండి కొత్త మాసం ప్రారంభమయ్యే పంచాంగ సాంప్రదాయం ప్రకారం ఆషాఢం, కార్తీకం, ఫాల్గుణ మాసాలలో వచ్చే బహుళపక్ష విధియ రోజు చాతుర్మాస్య ద్వితీయ వ్రతం ఆచరిస్తారు. 2 సాంప్రదాయాలలోనూ ఒకే రోజు ఈ వ్రతం ఆచరిస్తారు. 4 నెలలకు ఒకసారి చేసే వ్రతం కాబట్టి రేపు చాతుర్మాస్య ద్వితీయ అని పిలుస్తారు. రేపు దంపతులు సుఖ దాంపత్య జీవితం కోసం, శుభ వైవాహిక జీవితం కోసం లక్ష్మీనారాయణ వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. వ్రతం ఆచరించటం కుదరని వారు లక్ష్మీ హృదయం, నారాయణ హృదయం పారాయణం చేయటం వలన శుభ ఫలితాలు ఉంటాయని నమ్మకం. రేపు అశూన్య శయన వ్రతం. నారద పురాణం ప్రకారం మనం చాతుర్మాస్య దీక్షగా భావించే ఈ 4 మాసాలు క్షీరసాగరంలో ఆదిశేషుడిపై మహావిష్ణువు, లక్ష్మీదేవి విశ్రాంతి తీసుకుంటారు అని కథనం. రేపు పగటిపూట భార్యాభర్తలు ఇరువురూ ఉపవాసముండి ఆదిశేషువుపై పవళించిన విష్ణుమూర్తి పాదాల వద్ద సపర్యలు చేస్తున్న లక్ష్మీదేవి చిత్రపటానికి కానీ విగ్రహానికి కానీ షోడశోపచారాలతో పూజ చేసి రాత్రిపూట వారికి పవళింపు సేవ చేసి తదుపరి ఆహారంగా పళ్ళు, పాలు తీసుకుని మరుసటి రోజు ఉదయాన్నే పునఃపూజ చేసి బ్రాహ్మణులకు కొత్త బట్టలు, పళ్ళు, విశ్రాంతి తీసుకోవటానికి అనువైన వస్తువులను దిండు కానీ, పరుపు కానీ, చాప కానీ, దుప్పటిని కానీ వారికి కుదిరినవి శాస్త్రోక్తంగా దానం ఇచ్చి పారణ చేయటంతో ఈ వ్రతం ముగుస్తుంది. మహావిష్ణువు, లక్ష్మీదేవుల అనుగ్రహం కోసం ప్రత్యేకించబడిన ఈ వ్రతాన్ని దంపతులు ఇరువురూ ఆచరించటం వలన ఇరువురు మధ్య సఖ్యత పెరుగుతుంది అని, శాశ్వత సుఖ దాంపత్యం కలుగుతుంది అని నమ్మకం. రేపు శ్రవణ నక్షత్రం ఉంది కాబట్టి రేపు మాస శ్రవణ వ్రతం. తిరుమల శ్రీవారి జన్మ నక్షత్రం శ్రవణమని భక్తుల నమ్మకం. రేపు వైష్ణవ భక్తులు రోజంతా ఉపవాసముండి శ్రవణావ్రతం ఆచరిస్తారు. రేపు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాలలో కానీ, వైష్ణవ దేవాలయాలలో కానీ దీపారాధన చేసి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం వలన సకల శుభాలు కలుగుతాయని నమ్మకం. అభిజిత్ నక్షత్రం ఈ రోజు రాత్రి 12:28 నుండి రేపు ఉదయం 8:14 వరకు ఉంటుంది. శుక్ర పంచ సప్త శలాక వేధ ఈ రోజు రాత్రి 12:28 నుండి రేపు ఉదయం 6:36 వరకు ఉంటుంది. శుక్రగ్రహం రోహిణీ నక్షత్రం 2వ పాదంలో సంచరించే సమయంలో చంద్రగ్రహం అభిజిత్ నక్షత్రం 3వ పాదంలో సంచరిస్తున్నప్పుడు ఈ వేధ ఏర్పడుతుంది. ఈ వేధ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఏకార్గళ దోషం రేపు మధ్యాహ్నం 6:36 నుండి సాయంత్రం 7:32 మధ్య కాలంలో ఏర్పడుతుంది. విష్కుంభ యోగం జరుగుతున్న సమయంలో రవిగ్రహం పునర్వసు నక్షత్రంలోనూ, చంద్రగ్రహం శ్రవణ నక్షత్రంలోనూ సంచారం చేస్తున్నప్పుడు ఈ దోషం ఏర్పడుతుంది. ఈ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. శనివారం విద్యా తిథి ఉత్తరాషాఢ నక్షత్ర కలయిక ఉండటం వలన త్రిపుష్కర యోగం రేపు సూర్యోదయం నుండి ఉదయం 6:36 మధ్య కాలంలో ఏర్పడుతుంది. ఈ సమయంలో చేసే ఎటువంటి పని అయినా జీవితంలో మరలా 3 పర్యాయాలు చేయాల్సిన సందర్భాలు ఏర్పడతాయి. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త పడాలి. శనివారం శ్రవణ నక్షత్ర కలయిక ఉండటం వలన సర్వార్థ సిద్ధి యోగం రేపు ఉదయం 6:36 నుండి ఎల్లుండి సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు మొదలు పెట్టడానికి అనుకూలం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మెడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ లక్ష్మీనారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.